కృపగల దేవుడు మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి 23వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవానికి వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగాన్ని వివరించే జ్ఞానము నాకు లేదయ్యా. ఈ వాక్యంలోని సత్యాన్ని మాకు బయలుపరిచి మా హృదయంలో నింపుకొని నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మహాప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నీవు నాకు తోడయుందువు. హల్లెలూయా. ఎవరు ఎవరికి తోడై ఉండాలి? దేవుడు మనకి తోడై ఉండాలి. ఈ లోకంలో భార్యకు భర్త తోడై ఉంటాడు, భర్తకు భార్య తోడై ఉంటుంది, కుటుంబస్తులు పిల్లలు తోడై ఉంటారు, కుటుంబానికి బంధువులు తోడుగా ఉండొచ్చు. కానీ ఈ లోకంలో మనం జీవించాలి అని అంటే ఎవరి తోడు కావాలంట? దేవుని తోడు కావాలి. ఈ వాక్యము రాసిన ఆయన ఒక రాజుగారు, ఇశ్రాయేలు పరిపాలించే ఒక నాయకుడు. ఈయనకి తోడు ఎవరు కావాలి? వెనకాల ఉన్న సైన్యం కావాలి, ఆయన రక్షించే రక్షక భటులు కావాలి. అలాంటిది ఆయన ఏమని అడుగుతున్నాడు? నీవు నాకు తోడయ్యుందువు. నన్ను ఆదరించేది నా సైన్యము కాదు, నా బలము కాదు, నా శక్తి కాదు. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడి తోడు మనకు కావాలి. నువ్వు అనుకుంటొచ్చు నీకు ధనమున్నా, సంపద ఉన్నా, లేదా నీకు ఎంతో మంది బంధువర్గము నీకు ఉన్నప్పటికీ, ఎంతోమంది లోకంలో అధికారులకు తెలిసి ఉన్నప్పటికీ వారి తోడు మామూలుగా సహజ సిద్ధమైనదే. కానీ నీవు భూమి మీద జీవించి ఉండాలి, దేవుని సన్నిధిలో ఉంటేనే దేవుడు నీకు తోడై ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు ఆయన. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో, నీవుకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. అక్కడ ఏమంటా ఉన్నాడు? నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రవచనకారుడు ఏమంటా ఉన్నాడు? నీతి అను నీ దక్షిణ హస్తము. ఏమంటున్నాడు? నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి తోడై ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుడు మన పితరులకు తోడై ఉన్నాడు. ఎలాగున ఆది కాండంలో అబ్రహాముకి దేవుడు తోడై ఉన్నాడు. అబ్రహాముకి అబీమెలెకు అంటాడు కదా, మాటలాడి నీవు చేయి పనులన్నిటిలో నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు అని అబీమెలెకు చెప్తాడు. అబ్రహాము కనుక్కున్నాడు, అయ్యో దేవుడు అబ్రహాముకు తోడై ఉన్నాడని ఆయనే చెప్తా ఉన్నాడు. అలాగనే ఇస్సాకుతో, ఈ దేశంలో నువ్వు పరవాసివై ఉండవు, నేను నీకు తోడై ఉంటాను అని అంటాడు. అలాగనే యాకోబు కట్టాడు, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించేదను అని అంటాడు. మన పితరులకు తోడై ఉన్న దేవుడు నీకు నాకు కూడా తోడై ఉంటాడు. అయితే ఏం చేస్తే తోడై ఉంటాడు ఆయన?
మనం ఏం చేయాలి? దేవుని తోడు మనకు కావాలి అని అంటే మనం ఏం చేయాలి? కొన్ని మాటలు చదువుకొని వాక్యాలు ముగించుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలీలో ఏ వంకరతనము చూడలేదు. అతని దేవుడై ఉన్న యెహోవా అతనికి తోడై ఉండెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబును గురించి చెబుతున్నాడు. యాకోబులో ఏ దోషమును నేను కనుగొనలేదు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనం లేదు, కనుకనే నేను అతనికి తోడై ఉన్నాను అని దేవుని వాక్యం చెబుతుంది. నీకు దేవుడు తోడై ఉండాలి అని అంటే నువ్వేం చేయాలి? ఏ దోషము లేనివాడుగా, ఏ వంకరతనము నీలో లేనివాడుగా నీవు ఉన్నట్లయితే దేవుడు నీకు, నీ కుటుంబానికి తోడై ఉండి నడిపిస్తాడు. రెండవదిగా నిర్గమాకాండం 18వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి నా మాట వినము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను, దేవుడు నీకు తోడై ఉంటాడు అని చెప్తున్నాడు. ఎవరెవరికి చెప్తున్నారు అని అంటే, మోషే మామ చెబుతా ఉన్నాడు. మోషేకి మామ చెబుతున్నాడు, అయ్యా దేవుడు నీకు చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలను కనానుకు నడిపించమన్నాడు, బాగానే ఉంది. నేను నీకు ఒక ఆలోచన చెప్తున్నా, ఆ ఆలోచన కానీ నువ్వు పాటిస్తే దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులు చెప్పే మాట వినాలి. దేవుని తోడు మనకు కావాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ దైవజనులు ఏ ఏ మాటలైతే పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి మనకు చెప్తా ఉన్నారో ఆ మాటలను మనం అనుసరించి నటించినట్లయితే దేవుడు మనకి తోడైండి నడిపిస్తాడు. మూడవదిగా చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు నీ మాట మేము వింటాం. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేకి దేవుడు ఏ రీతిగా తోడై ఉన్నాడో, దేవుని మాటలు విని ఆయన ఏ రకంగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడో, అలాగనే నీకు దేవుడు తోడై ఉంటాడు. ఆయన చెప్పినట్లే నువ్వు చెప్పు, నీ మాట మేము వింటాము అని అంటా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు చెబుతా ఉన్నారు. మోషేకి తోడై ఉన్నట్లు మనకు కూడా దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు దేవుని తోడు లేకుండా జీవించలేవు. దేవుని సహాయం లేకుండా భూమి మీద మనం ఉండలేము. నిత్యము ఆయన మనల్ని ఆదరిస్తానేమంటాడు. ఎలాగో ఆదరిస్తాడు? ఆయన ఆత్మరూపులో. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆయన వెళ్ళి అని అంటాడు, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం, ఈ మధ్యాహ్నకాల సమయం దేవుని మాటలు వింటున్న మనం దేవుని తోడు మనం కోరుకోవాలి. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. అక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్నాడు కదా, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణయుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు, ఎవరికి తోడై ఉంటాడంట? ఎవరికి తోడై ఉంటాడు? సంతోషంగా ఉండేవారికి, సంపూర్ణై ఉండేవారికి, ఆదరణ కలిగి ఉండిన వారికి, ఏక మనసు కలిగిన వారికి, సమాధానం కలిగిన వారికి దేవుడు తోడై ఉండి నడిపిస్తాడు అని చెప్తున్నారు. ఎందుకని దేవుడు తోడుగా ఉండట్లేదు చెప్పండి? మనం అన్నీ ఉన్నప్పుడు సంతోషిస్తాం, కానీ దేవుని వాక్యం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అలాగనే దేవుని వాక్యం ఏమంటుంది? సంతోషంగా ఉండండి, సంపూర్ణంగా ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండాలి. కుటుంబం అంతా, సంఘమంతా ఏక మనసు గలవారై ఉండాలి. అప్పుడు దేవుడు సమాధానకర్తయ్యకు దేవుడు ఏం చేస్తాడట? మనకి తోడై మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని తోడు కావాలి అంటే దేవుని వాక్యము చెప్పినట్లుగా మనం చేస్తే తప్ప దేవుడు మనకి తోడై
ఉండడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదివినట్లయితే, మరియు మీరు నా మాట వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టు ఏవి వింటిరో, ఏవి చూచిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. చూడండి, చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, వారి అక్కర్లు తీరినాక అసలు సంగతి మర్చిపోతాం, వారి ఇబ్బందులు తీరినాక అసలు సంగతి మర్చిపోతారు. దేవుడు మనకు తోడైంది కార్యం చేశాడన్న సంగతిని వారు విస్మరించేసి మరలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుస్తూ మళ్ళీ ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వస్తారు కదా. అలా కాకుండా అపోజిటైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసి ఏమంటున్నాడు? అపోజిటైన పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో చెప్తున్న మాట ఏమిటంటే, మీరు నా మాట వలన ఏవి విన్నారో, ఏవి అంగీకరించితిరో, నా యందున్నట్లు ఏవి వింటిరో, ఏవి చూసిరో అట్టి వాటిని చేయుడు. దేవుడు ఏం చెప్తున్నాడో, మీరేం వింటున్నారో, ఏమి నేర్చుకుంటున్నారో, నేనేం చెప్పానో ఆ వాక్యానుసారంగా మీరు నడుచుకుంటే దేవుడు మీకు తోడై ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు నిన్ను నడిపిస్తానే ఉంటాడు, నీతోనే ఉంటాడు. నీవు ఆయన్ని తెలుసుకొని నడుచుకోవాలి. మనం ఏం చేస్తూ ఉంటాం? చెప్తానే ఉంటారులేండి ఇలాంటి వాటిని అని అనుకుంటుంటాం. ఏది ఎప్పుడు దేవుడికి చేయాలో తెలుసు, నీకేది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు, నీ అక్కర ఆయనకి తెలుసు, నీ పొదువు ఆయనకి తెలుసు, నీ అస్వస్థత ఆయనకి తెలుసు, నీ ఆర్థిక ఇబ్బంది ఆయనకి తెలుసు. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో ప్రభు ఎరిగిన వాడే. వాటిని నువ్వు ప్రభు నాకు ఇది అనుగ్రహించావని తెలుసుకోవాలి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించి నీ ఇష్టానుసారంగా వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం కుదరదు. ఒక రాజుగారు ఇంట్లో కూర్చొని యాపిల్కాయ కోసుకుంటున్నాడట. కోసుకుంటా ఉంటే గప్పున అది తెగి చేతికి రక్తం వచ్చింది. ఇదేంటి మంత్రి, యాపిల్కాయ నేను కోసుకుంటూ ఉంటే రక్తం వచ్చింది అన్నట్ట. అంతా మన మేలు కోసమే రాజుగారు అన్నాడు. అంటే యాపిల్కాయ కోసాడు. మంత్రి గారు ఏమన్నాడు? రాజుగారు, ఏంటి మంత్రి యాపిల్కాయ కోస్తుంటే కత్తి తెగింది రక్తం వస్తూ ఉందంటే, ఏది జరిగినా మన మంచికే రాజుగారు అన్నాడట. వీడిని తీసుకెళ్ళి జైల్లో పడేయండి. నా ఏం తగ్గటం మంచికేనా అన్నాడు. దేవుడు ఏం చేసినా మన మేలుకే చేస్తాడు రాజుగారు అన్నయ్య ఇంట్లేదు ఇంకా. సరే, ఈయన ఏం చేశాడు? ఏలుకు కట్టుకొని వేటకు బయలుదేరాడు. వేటకు బయలుదేరిన తర్వాత ఆ అడవిలో ఉన్న మనుషులందరూ ఈ రాజుగారిని పట్టుకొని బంధించేశారు. బంధించేసి అక్కడ ఒక జాతర జరుగుతూ ఉంది. ఆ జాతరలో ఒక మనిషిని బలి అర్పిస్తారట. ఈరోజు రాజు బాగా దొరికాడు మనకి, ఇతను అర్పించేద్దాం అన్నాడు. అయితే అక్కడ వాళ్ళకు ఒక ఆచారం ఉంది. ఏంటి? బలి అర్పించే మనిషికి ఏ లోపం ఉండకూడదు, ఏమి తెగి ఉండకూడదు, ఏ శరీరానికి ఏ గాయమో అయి ఉండకూడదు. సరే, కట్టేశారు. బలి అర్పించి తీసుకొచ్చేటప్పుడు చెక్ చేశారట. చెక్ చేస్తే గాయమైంది, ఏలు కట్టారు. ఓడది చూస్తే ఏలు తెగిపోయింది. అయ్యో, ఇతనికి గాయం ఉంది, ఇతనికి బలి అర్పించడానికి పనికిరాడు, ఈయన వదిలేయండి అన్నాడు. అప్పుడు రాజు అనుకొని, మంత్రి నిజమే చెప్పాడు, ఏది జరిగినా మన మేలుకి. ఆ ఏలు తెక్కుండా ఉంటే ఈరోజు ఏమయ్యాడు? ఆయన చనిపోయాడు, బలి అయిపోయాడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఏది జరిగినా మన మేలు కోసమే. అంటే నేను చచ్చిపోవటం, లేకపోతే ఆయనకి ఇష్టమా, లేకపోతే నాకు గాయం అవటం ఇష్టమా, నేను ఇది అవటం ఇష్టమా అని అనుకోకూడదు. దేవుని మీద సనుక్కోకూడదు. మనం ఏది జరిగినా మన మేలు కోసమే. వెంటనే రాజ్యానికి వచ్చి రాజుగారు ఆ మంత్రిని విడిపించండి అన్నాడు. ఆయనకు గొప్ప సన్మానం చేసి, అబ్బాయి నువ్వు అన్నమాట అక్షరాల నెరవేరింది బాబు, ఈ గాయమే కానీ నాకు అవ్వకపోతే నేను అక్కడ బలి అయిపోయాడిని, నువ్వు చెప్పిన మాట సత్యం, కాబట్టి ఇతను సన్మానించండి అన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదానికి మనం కోపగించుకొని అలుకుటానికి కుదరదు. ఏదైనా జరిగింది, ఏదైనా దేవుడు నీ మేలు కోసమే చేస్తాడు దాన్ని. కాబట్టి ఏం జరిగినా ప్రభువా నీ చిత్తం, నువ్వేమి నా ఎడల ఏ చిత్తాన్ని నువ్వు కలిగినో దాన్ని నెరవేర్చు అని ప్రార్థించాలి తప్ప మనం ఏం చేయలేదు. దేవుడు నిత్యము నీకు తోడై నడిపిస్తూ ఉంటాడు. నీవు ఆయన ధైర్యంగా చెప్తా ఉన్నాడు. రాజు గారు ఏమంటున్నాడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన దీనికి నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటలు వింటున్న మనం, ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఏంటి చివరిగా ఒక మాట చూసుకుని ముగిస్తాం. మొదటి సమయాలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడుగా నుండెను. హల్లెలూయా. సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా. బుద్ధి జ్ఞానంలో ఎవరు వశం? దేవుని వశం. అవి సంపాదించి పెట్టిన ఆయన నాకు ఇవ్వనాయన. సొలొమోను ఏమడిగాడు? నీకేం కావాలో కోరుకో అంటే, నీ ప్రజలైన ఇశ్రాయేలుని పరిపాలించడానికి నాకు ఈ బుద్ధి జ్ఞానం సరిపోదు, వాటిని నాకు అనుగ్రహించు అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మోకరించిన దగ్గర నుంచి నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నా అప్పులు తీసే, నా తెప్పులు పోగొట్టు, ఇదే కోరుకుంటాం. కానీ దేవా నీ తోడు నాకు ఉంటే చాలు, నేను ఏ అపాయానికి నేను భయపడను, ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు కాబట్టి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని తోడు మనకు కావాలంటే ఏ దోషం మనలో ఉండదు, ఏ వంకరతనం మనలో ఉండదు. ఆయన మాట వినాలి. ఏమంటే ఆయన మాట వింటే, దైవజనుడు చెప్పే మాటలు వింటే దేవుడు మనకి తోడై ఉంటాడు. అలాగే సంపూర్ణంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆదరణ కలిగిన వారంగా ఉండాలి, ఏక మనసు కలిగిన వారంగా ఉంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు చెప్పినట్లుగా మనం కూడా దేవుని తోడులో ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటలు వింటున్న మనం, దేవుని తోడు మనకు ఉండి మనలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని దేవుడు నడిపించును గాక. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి.